Good morning, everyone. Today we are going to start the third unit, one of the most important unit. We will simulate the every circuit here. After introduction of this unit, we will go for simulation also in PSIM software. Okay. Beyond the line, I will share the screen here first, and I will go back to another screen, another system also I will be connecting there. And today we will how to simulate also. We will start from scratch. Okay, you can download the software from anywhere. I will give you the production link. If you have any system, you can do this one at your home also. Okay. Yes. Okay. Okay. The name of the third unit is rectifiers. Very important. Very important. Rectifiers. You already know rectifiers. మీరు చదువుంటారు rectifiers ని. Okay. One of the first and most widely used application of power electronic devices is rectification. Okay, rectification అన్నమాట. One of the first అసలు పవర్ ఎలక్ట్రానిక్స్ కి ఒక ప్రాణం పోసింది ఏంటంటే రెక్టిఫికేషన్ అన్నమాట. ఓకే, rectification refers to a process of converting AC voltage to DC voltage. AC to DC, both voltage comma current to voltage comma current. Okay, that is the process of converting AC voltage or current to DC voltage or current. ఓకే, అయితే మన నార్మల్ మీరు చదువుకున్న రెక్టిఫైర్స్ కి ఇక్కడ రెక్టిఫైర్స్ కి ఏంటి తేడా ఏంటంటే, మీరు అక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని చదువుకుంటారు, ఇక్కడ కూడా ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని చదువుకుంటారు. సేమ్ హియర్ ఆల్సో సేమ్ టు సేమ్, బట్ వాట్ ఎవర్ ద డయోడ్ దేర్ ఇన్ యువర్ ప్రీవియస్ అప్లికేషన్, నౌ ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ ఎస్సిఆర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ వాట్ ఆర్ ద అప్లికేషన్స్, ఎక్కడ వాడతాం అంటే ఎస్సిఆర్ అంటే ఏంటంటే డయోడ్ కి ఎస్సిఆర్ కి తేడా ఏంటి? దిస్ ఈజ్ అన్కంట్రోల్డ్, this is uncontrolled, and this is semi-controlled, and this is low rating, this is very high rating. Okay, that are the important points. Okay, next ఎక్కడ అప్లికేషన్స్ ఏంటి మనకి ఎస్సిఆర్ అప్లికేషన్స్ క్లియర్ గా రాస్తే వన్ బై వన్ ఐ విల్ నోట్ డౌన్ దేర్. ప్లీజ్ నోట్ డౌన్. ఆర్ అదర్వైజ్ మిల్స్ లో వాడతారు ఎక్కువగా. అంటే ఏ మిల్స్ అంటే అవి స్టీల్ మిల్స్, పేపర్ మిల్స్, ఓకే, ప్రింటింగ్ మిల్స్, టెక్స్టైల్ మిల్స్. ఇంకేమైనా మిల్స్ అంటే రాసేసేయండి. ఎక్కడైతే ఈ మిల్స్ లో డీసీ మోటార్స్ ఉంటాయో ఇవన్నీ, ఎందుకంటే డీసీ మోటార్స్ ఉంటాయి ఈ మిల్స్ లో, అన్ని కూడా ఇవి వాడతాం. నెక్స్ట్ ట్రాక్షన్ అంటే ఏంటి? రైల్వేస్ లో యూజ్ చేస్తాం మనం, అక్కడ కూడా డీసీ మోటార్సే ఉంటాయి. దట్స్ వై అప్లికేషన్స్ ఆర్ దేర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెసెస్. కెమికల్ అంటే డీసీ, దట్స్ వై డీసీ సోర్సెస్ ఉంటాయి కాబట్టి విల్ బి గోయింగ్ ఫర్ దిస్ అప్లికేషన్. నెక్స్ట్ మ్యాగ్నెట్ పవర్ అప్లికేషన్స్. ఓకే, మ్యాగ్నెట్ కూడా దాదాపు డీసీనే, దట్స్ వై వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ దేర్. And another one is basic fax is also there. Flexible AC transmission systems lo vaadtam. Sixth one HVDC systems lo vaadtam. And seventh one your battery charging units lo vaadtam. ఇంకా రెక్టిఫైర్స్ అంటే ఇవన్నీ యూనిట్స్ రాయాలన్నమాట. ఎన్ని రాసాం మనం? ఒక 7 రాసాం. అయితే మీరు దీన్ని సబ్ డివిజన్ చేసుకొని ఇంకా ఎక్కువ రాసుకోవచ్చు. ఓకే, జస్ట్ లైక్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్, control of speed control of or speed control of DC motors లో కూడా వాడుకోవచ్చు. ఓకే, these are the applications. You got to digest this one clearly. ఓకే, ఇవంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, ఎలా ఉంటది, ఇవన్నీ కూడా చూద్దాం. ఎందుకు నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నానంటే సిమ్యులేషన్ చేయడం కోసం కొంచెం టైం పడుతుంది. దట్స్ వై ఇదంతా ఏం లేదు, ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు, ఇది పెద్ద విషయం ఏం లేదు. రెక్టిఫికేషన్ అంటే ఏంటి? ఏసీ నుంచి డీసీకి వస్తుంది. ఇక్కడ మెయిన్ మీరు చదువుకున్న వాటికి ఇక్కడికి తేడా ఏంటంటే, ఇంతకుముందు డయోడ్ ఉండేది, ఇప్పుడు ఎస్సీఆర్ ఉంది. డయోడ్ అయితే లో పవర్ రేటింగ్ అండ్ అన్కంట్రోల్ డివైస్, కానీ ఎస్సీఆర్ ఉండడం వల్ల ఇది హై పవర్ సర్క్యూట్. అట్ ద సేమ్ టైం
దిస్ ఇస్ సెమీ కంట్రోల్ డివైస్. అండ్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి స్టీల్ మిల్స్, పేపర్ మిల్స్, ప్రింటింగ్ మిల్స్, ఎక్కడైతే డీసీ మోటార్స్ వాడతారో అన్ని చోట్ల కూడా రెక్టిఫైర్స్ వాడుకోవచ్చు. అలాగే రైల్వే ట్రాక్షన్స్ దగ్గర, ఎలక్ట్రోకెమికల్స్ ప్రాసెస్ దగ్గర, మ్యాగ్నెటిక్ పవర్ అప్లికేషన్స్ దగ్గర, అంటే మ్యాగ్నెటిక్ పవర్ అప్లికేషన్స్ అంటే మీరు ఎగ్జాంపుల్ టాయ్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ టాయ్స్ దగ్గర కూడా రెక్టిఫైర్స్ వాడుకోవచ్చు. ఓకే, అదే ఫ్యాక్స్, ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, HVDC, బ్యాటరీ ఛార్జింగ్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC motor, whatever that may. Okay, here first classification is depend upon phase. Maybe they are single phase and 3 phase పవర్ పట్టు ఉంటుంది. సింగిల్ ఫేజ్ లో కూడా మనకి 2 types ఉంటాయి, 3 types యాక్చువల్లీ. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఇక్కడ కూడా హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఉంటుంది. అయితే ఒక సెపరేట్ క్లాసిఫికేషన్ ఏంటంటే సబ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా హాఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ కూడా ఉంటుంది. హాఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ ఉంటుంది, ఆర్ సెమీ కంట్రోల్ రెక్టిఫైర్ కూడా అంటాం. సెమీ కంట్రోల్ రెక్టిఫైర్ కూడా అంటాం. అంటే SCR అని రాస్తున్నాను, ఇది రెక్టిఫైర్ యాక్చువల్లీ, దీనికి పేరు అలా వచ్చింది. ఈ రెండింటి కూడా మీరు ఆ పాయింట్ అన్నది అర్థం చేసుకోవాలి. ఓకే, కొన్ని చేంజెస్ చేయడం వల్ల హాఫ్ వేవ్ లో, ఫుల్ వేవ్ లో కొన్ని చేంజెస్ చేయడం వల్ల హాఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ వస్తుంది. ఫుల్ వేవ్ లో phase. Let's start with a single phase half wave rectifier. Single phase half wave rectifier. Single phase half wave. అయితే మీరు సిలబస్ చూస్తేనమ్మా, మనం ప్రతి దానికి మీకు ఈజీనెస్ కోసం చెప్తున్నాను. ఎలా మనం ఎంత థియరీ చెప్పినా కూడా మీకు ప్రాక్టికల్లీ ఎలా తెలుస్తుందంటే, ఇవన్నీ కూడా నేను కొన్ని సిమ్యులేషన్ చేసి చూపిస్తాను. కానీ మీరు దాని యొక్క కోర్ పాయింట్ పట్టుకోవాలి. కోర్ పాయింట్ కనుక మీకు రాలేదనుకోండి, మనం ఎవరు ఎన్ని సర్క్యూట్స్ చేసినా మీకు ఏమీ ఉపయోగం లేదు. ఓకే, ఆ కోర్ పాయింట్ ఏంటంటే, మనం ప్రతిసారి డిఫరెంట్ లోడ్స్ పెడతాం. ఆర్ లోడ్ తో చేస్తాం, RL లోడ్ తో చేస్తాం, ప్రతి సర్క్యూట్ ని RLE లోడ్ తో చేస్తాం. 1 by 1 చేద్దాం. మనం ఈ 3 లోడ్స్ తో చేస్తున్నప్పుడు ఆ సర్క్యూట్ అన్నది ఎలా ఆపరేట్ అవుతుంది, దాంట్లో వచ్చే ఎక్స్ట్రా పార్ట్ ఏంటి, ఆ ఎక్స్ట్రా పార్ట్ వేరే దాంతో ఎలా కంపేర్ చేస్తుంది, ఆ వేరియేషన్స్ ఏంటి, మనం దాన్ని ఎలా కాంపెన్సేట్ చేయగలం, ఇలా ఆలోచించాలి ప్రతి సర్క్యూట్ లో కూడా. మీరు ఓన్లీ R లోడ్ చదువుకొని, మళ్ళీ RL లోడ్ చదువుకొని, మరి RLE లోడ్ చదువుకొని, మీరు ఇలా, ఇది సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ కాబట్టి ఈజీ. కానీ ఫుల్ వేవ్, 3 phase వేవ్ ఫామ్ లో 3 phase హాఫ్ వేవ్, 3 phase ఫుల్ వేవ్ వెళ్ళేటప్పుడు అంటే బాగా కన్ఫ్యూజింగ్ పెరిగిపోతుంది. అందుకనే మీరు ఇక్కడ ప్రతి చోట కంపేరింగ్ లో మీకు ఏం చేంజెస్ వస్తున్నాయి, మనం జస్ట్ ఆర్ లోడ్ తీసేస్తే RL లోడ్ పెడితే ఏమొస్తుంది, RLE పెడితే ఏమొస్తుంది, అది సింగిల్ ఫేజ్ లో ఎలా వస్తుంది, 3 phase లో ఎలా వస్తుంది అని చెప్పి ప్రతిదీ కంపేర్ చేయడం అన్నది నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈ సర్క్యూట్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, థియరీ పార్ట్ మనం సిమ్యులేట్ చేద్దాం 1 by 1. ఫస్ట్ బేసిక్ సిమ్యులేషన్ సర్క్యూట్ లో దీని యొక్క మెయిన్ సర్క్యూట్ వచ్చేటప్పటికి AC సోర్స్ ఉంటుంది ఇటు సైడ్, అండ్ ఇక్కడ R లోడ్ అనమాట. ఫస్ట్ R లోడ్ కాబట్టి. ఓకే, ఇది కరెక్టేనా? ఈ ప్రతి దానికి నీట్ గా రాసుకోవాలి. ప్లస్ V0, వాట్ ఎవర్ ద కరెంట్ I0. ఓకే, దిస్ ఇస్ ద సర్క్యూట్ అండ్ VS ఈజ్ ఈక్వల్ టు VM sin omega t. ఓకే, ఇప్పుడు నుంచి చాలా క్లారిటీగా రాసుకోవాలి ప్రతిదీ కూడా. ఓకే, వాట్ ఎవర్ ద కరెంట్ వీఆర్ గెటింగ్, వాట్ ఎవర్ ద వోల్టేజ్ వీఆర్ గెటింగ్, అండ్ రెసిస్టెన్స్ ఈజ్ R. ఇది కరెక్ట్ అనుకుంటే తప్పు. ఇది మీరు చదువుకున్న సర్క్యూట్ అయితే కరెక్ట్, డయోడ్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ మనం ఉండాల్సింది ఏంటి, ఇక్కడ థైరిస్టర్ అంటే గేట్ ఉంటుంది. అదే మెయిన్ చేంజ్. చాలా మంది ఈ ప్రాబ్లం ఈ ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు ఆ గేట్ రాకుండా మొత్తం ఆపరేషన్ రాస్తారు. వాళ్ళు చూసేవాళ్ళు ఫస్ట్ గేట్ చూస్తారు, చూసేసి ఈడు ఇంకా ఇంటర్మీడియట్ లోనే ఉండిపోయాడు, ఈయన అక్కడే చూసేద్దాం అని చెప్పి ఫెయిల్ చేసేస్తారు. ఓకే, అందుకనే మీరు ఆలోచించుకోండి. ప్లస్ ప్రతిసారి కూడా ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ VT. ఓకే, వాట్ ఎవర్ ద కరెంట్ IS అండ్ IT, అన్ని కరెంట్స్ ఈక్వల్ ఇక్కడ. ఎందుకు, ఇదంతా కూడా సిరీస్ సర్క్యూట్ కాబట్టి, దిస్ ఈజ్ ఎ సిరీస్ సర్క్యూట్ కాబట్టి. ఓకే, IS అన్నా, IT అన్నా, I0 అన్నా ఒకటే. ఓకే, కానీ VS ఈజ్ ఈక్వల్ టు V0 కాదు, అది గుర్తుపెట్టుకోండి. అలా ఈక్వల్ కాదు రెండు కూడా. ప్రతిసారి తెలుసుకోవాలి ఎలా సిమ్యులేట్ చేస్తామని. ఓకే, అయితే ఫస్ట్ దీన్ని ఎలా ఆపరేట్ చేస్తామంటే, ఫస్ట్ దీన్ని గీద్దాం. దీన్ని సప్లై వోల్టేజ్ ని గీయాలి ఫస్ట్, అర్థం అవడం కోసం. ఓకే, సప్లై వోల్టేజ్ గీస్తున్నాను. VS, దిస్ ఇస్ ద సప్లై వోల్టేజ్. మినిమం 2 cycles గీయాలమ్మా ఎప్పుడు కూడా.
2 cycles గీయాలి. 3 గీస్తే ఇంకా మంచిది, కానీ 2 ఈజ్ మినిమం. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఈజ్ పై, 2 పై, 3 పై, 4 పై వరకు కూడా గీయాలి. ఇంకా గీసినా కూడా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, తర్వాత మనం గీయాల్సింది V0. ఓకే, అలాగే I0 కూడా గీయాలి, I0 గీయాలి. అలాగే మీరు తీసుకుంటారు, ప్రాబ్లం లేదు మీకు. యూ హ్యావ్ డన్ రెక్టిఫైర్స్ లో చూసినప్పుడు తీసుకుంటారు వాట్ ఎవర్ ద వోల్టేజ్ VT. ఓకే, ఇదంతా కూడా మనం 1 by 1 తీసుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ ఆ ఎలిమెంట్స్ అన్నది ఎక్స్టెండ్ చేసుకుందాం క్లారిటీ కోసం. ఓకే, ఇలా 2 పై దగ్గర వచ్చే లైన్, 3 పై దగ్గర వచ్చే లైన్, 4 పై దగ్గర వచ్చే లైన్. ఓకే, వీ హ్యావ్ టేకెన్ ఎవ్రీథింగ్. ఇఫ్ ఇన్ పాజిటివ్ ఆఫ్ సైకిల్, ఇఫ్ ఇట్ ఈస్ డయోడ్ అనమాట, ఒకవేళ థైరిస్టర్ కాదనుకోండి, ఇన్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ ప్రతి చోట కూడా మీకు వేవ్ ఫామ్ ఏంటంటే ఇదిగండి ఇలా వచ్చేస్తుంది అనమాట. నెగిటివ్ ఆఫ్ సైకిల్లో అది ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ పాజిటివ్ ఆఫ్ సైకిల్లో వస్తుంది, ఆన్ అయిపోతుంది, మళ్ళీ పాజిటివ్ ఆఫ్ సైకిల్లో వస్తుంది. అండ్ I0 ఈజ్ ఈక్వల్ టు సేమ్ విత్ మ్యాగ్నెట్యూడ్ అయితే తగ్గుతుంది, ఎందుకంటే I0 ఈజ్ ఈక్వల్ టు ఇది ఓన్లీ R లోడ్ కాబట్టి ఇందులో ఏం లేదు కాబట్టి V0 by R అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ R కనుక 10 ohms అనుకోండి, V0 అన్నది 220 ohms 220 volts అనుకోండి, అప్పుడు I0 ఏమొస్తుంది, V0 220 volts by 10 వచ్చేటప్పటికి 22 amperes వస్తుంది అనమాట. అదే V0 ఈజ్ ఈక్వల్ టు VS కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ లో V0 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సైకిల్, పాజిటివ్ హాఫ్ సైకిల్ కాబట్టి V0 ఈజ్ ఈక్వల్ టు VS. నేను ఒక 220 volts అనుకుంటున్నాను నేను, సేమ్ 220 volts వచ్చేస్తుంది. మ్యాగ్నిట్యూడ్ వైజ్ ఈ రెండు కూడా డిఫరెంట్ గా ఉంటాయి, డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్. అయితే షేప్ మాత్రం ఒకేలా ఉంటుంది, అంటే I0 ఆల్సో ఇట్ ఈస్ లుకింగ్ షేప్ ఒకేలా ఉంటుంది, కానీ దాని మ్యాగ్నిట్యూడ్ వచ్చేటప్పటికి ఇది 22 amperes, దీని మ్యాగ్నిట్యూడ్ వచ్చేటప్పటికి ఇది 220 volts. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే VT వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైతే సప్లై వోల్టేజ్ ని లో మిస్ అయింది చూసారా, అది మీకు ఇక్కడ వస్తుంది ఇలా. అంటే దీన్ని మీరు ఎలా గీయాలంటే VTని మీకు లోడ్ వోల్టేజ్ లో ఇక్కడ మిస్ అవుతుంది చూసారు, ఈ పార్ట్ లో మీకు 0 అవుతుంది. కానీ ఆ టైంలో ఏ వోల్టేజ్ ఉంది, ఆ వోల్టేజ్ ని మీరు దీన్ని ఇక్కడ V0 కింద గీస్తున్నాం అనమాట, అదే VT కింద గీస్తున్నాం. ఓకే, అంటే ఆఫ్ అయినప్పుడు అనమాట సర్క్యూట్. ఓకే, దిస్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ ద వేవ్ ఫామ్. అయితే ఇదంతా కూడా నేను ఎక్కడ కూడా నేను కంట్రోల్ అన్నది తీసుకోలేదు. అంటే కంట్రోల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ SCR అన్నది పాజిటివ్ ఆఫ్ సైకిల్ స్టార్టింగ్ లోనే, అంటే ఇదిగోండి ఇక్కడే ట్రిగర్ అయిపోయింది SCR అని చెప్పి తీసుకున్నాను అన్నమాట. కాదు, కానీ SCR అన్నది మన ఇష్టం, మనం ఎక్కడైనా కూడా దాన్ని ట్రిగర్ చేసుకోవచ్చు. ఐ మీన్ వీ కెన్ ట్రిగర్ ఎట్ ఆల్ఫా అంటాం మనం, దీని ఫైరింగ్ యాంగిల్ కూడా చెప్పాను, 90 degrees దగ్గర ట్రిగర్ చేసుకోవచ్చు, ఆల్ఫా అన్నది 60 degrees దగ్గర ట్రిగర్ చేసుకోవచ్చు, ఆల్ఫా అన్నది 30 degrees దగ్గర ట్రిగర్ చేసుకోవచ్చు, 120 దగ్గర ట్రిగర్ చేసుకోవచ్చు, 150 దగ్గర ట్రిగర్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ట్రిగర్ చేసుకోవచ్చు. ఆ కరస్పాండింగ్ వేవ్ ఫామ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు ఒక సిమ్యులేషన్ చేసి చూద్దాం. ఒక సాఫ్ట్వేర్ తీసుకొని విల్ స్టార్ట్ సిమ్యులేటింగ్ దిస్ వన్. లెట్ మీ జాయిన్, ఒక్క నిమిషం, వేరే సర్క్యూట్ తో జాయిన్ అయ్యి ఉన్నాను నేను. లెట్ మీ మేక్ ఇట్ యాజ్ ఏ హోస్ట్. ఓకే, స్టిల్ యు ఆర్ లిజనింగ్ టు మై వాయిస్ రైట్? నా వాయిస్ ఇక్కడ నుంచే వస్తుంది, సెకండ్ నుంచి వాయిస్ రాదమ్మా, హోస్ట్ నుంచి ఇక్కడ నుంచే వాయిస్ వస్తుంది, కానీ స్క్రీన్ అయితే చూడొచ్చు మీరు. నా స్టాప్ స్క్రీన్ షేర్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, నౌ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ హియర్. ఓకే, నాకు స్క్రీన్ కనిపిస్తుంది, నా సిస్టమ్ కూడా కనిపిస్తుంది. ఓకే, see the software I am talking about here is today is known as PSIP.
ఇక్కడ కనిపిస్తుంది చూసారా పీసిమ్ అని చెప్పి, అదిగోండి ఈ సాఫ్ట్ గురించే చెప్తున్నాను. దీన్ని ఓపెన్ చేస్తే మనకి దాని ఇంటర్ఫేస్ ఇది ఇలా వస్తుంది. స్టార్టింగ్ లో పీసిమ్ అని చెప్పి పేరు వస్తుంది లెఫ్ట్ సైడ్. దీన్ని క్లోజ్ చేసి నేను ఆల్రెడీ చాలా సార్లు సిమ్యులేట్ చేశానమ్మా ఈ సర్క్యూట్ ని, కానీ నేను మీకోసం ఫ్రెష్ గా మళ్ళీ చేస్తున్నాను. దీన్ని ఎలా వాడాలి ఫస్ట్ అంటే, ఇదిగోండి ఫైల్ అని ఉంది చూసారా, ఈ ఫైల్ దగ్గరికి వెళ్ళి న్యూ అని చెప్పి కొట్టండి. న్యూ అంటే మీకు ఒక మదర్ బోర్డ్ లాగా ఒక డాటెడ్ స్క్రీన్ కనిపిస్తుంటుంది. ప్లీజ్ ఎవ్రీ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్వేర్ లింక్ కానీ అన్ని కూడా నేను తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ఎలా ముందు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని మనం ఇదిగోండి దీన్ని ముందు డైజెస్ట్ చేసుకోండి, ఏమేమి ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవడం ట్రై చేసుకోండి. ఇదిగోండి ముందు ఫైల్, ఎడిట్, వ్యూ, సబ్ సర్క్యూట్, ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ కి వెళ్ళి పవర్ కి వెళ్తే మీకు ఆర్ఎల్సి బ్రాంచెస్, స్విచ్చెస్ అని అంటే స్విచ్చెస్ లో ఫస్ట్ కనిపించేది డయోడ్ ఉంటుంది, తర్వాత థైరిస్టర్. దాని మీద క్లిక్ చేయండి, మీకు థైరిస్టర్ సింబల్ వస్తుంది. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ప్రతిసారి మీరు మళ్ళీ ఈ యారో మార్క్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, యారో మార్క్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇదిగోండి ఇక్కడ నుంచి అయినా మీకు ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. కింద కనిపిస్తున్న మెనూని చూసారా, ఈ మెనూ నుంచి కూడా మీకు కావాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నేను ఏసీ సోర్స్ నేను తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇంకా నేను ఇక్కడ కింద రెసిస్టర్ వచ్చింది కదా పేరు, ఇక్కడ నుంచి రెసిస్టర్ తీసుకున్నాను. రెసిస్టర్ ని దాన్ని నేను దీన్ని ఇచ్చేస్తున్నాను అనమాట, అంటే రొటేట్ చేస్తున్నాను. ఇట్ విల్ బి రొటేటెడ్. ప్రతి దానికి డాట్స్ ఉంటాయి, డాట్స్ అన్నది పాజిటివ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ పెన్ లా కనిపిస్తుంది చూసారా సిగ్నల్, వైర్ అని చెప్పి, ఈ వైర్ అనేది కనెక్ట్ చేసి ఇదిగోండి ఇలా కనెక్ట్ చేసి, ఇలా కనెక్ట్ చేసి, నెక్స్ట్ ఇలా కనెక్ట్ చేశాను. మళ్ళీ ప్రతిసారి దీన్ని మూవ్మెంట్ చేయాలంటే మాత్రం ఇదిగోండి ఇలా కిందకి రావాలని. ఓకే, దీన్ని కొంచెం నీట్ గా చేస్తున్నాను అంతే, నేను ఏం చేయట్లేదు. ఓకే ఓకే, ఇప్పుడు ఏదైతే మీకు నేను గీసాను చూసారా సర్క్యూట్, అదే సర్క్యూట్ ఇది. ఏసీ వోల్టేజ్, ఒక ఏసీ వోల్టేజ్, ఒక థైరిస్టర్, ఒక రెసిస్టర్, అంతే కదా. సేమ్ సర్క్యూట్ ను ఇప్పుడు మనం సిమ్యులేట్ చేద్దాం. సిమ్యులేట్ చేసేటప్పుడు వాల్యూస్ పెట్టుకోవాలి. ఫస్ట్ V1 VS అని చెప్పి దీని యొక్క మోడిఫికేషన్ చేద్దాం, దాన్ని డిస్ప్లే చేద్దాం. 220 volts, ఫ్రీక్వెన్సీ అంతా 50 Hz అనమాట. ఈ రెండింటిని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. మీకు ఆ వాల్యూస్ ఇక్కడ కనిపిస్తుంటుంది. ఓకే, 50 Hz అది, లేకపోతే దాన్ని ఓపెన్ చేద్దాం. 50 Hz అవసరం లేదు, మనకు తెలుసు కదా ఫ్రీక్వెన్సీ అన్న 50 Hz. మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే, దాన్ని పెడదాం 220 volts. లెట్ మీ డ్రాగ్ హియర్ VS అండ్ మ్యాగ్నిట్యూడ్ కూడా పెట్టుకుందాం 220 volts VS. అండ్ ఆర్ వాల్యూ వచ్చేటప్పటికి 12 ohms ఉంది. లెట్స్ టేక్ దట్ టు 10 ohms, ఎందుకంటే సేమ్ ఎగ్జాంపుల్ పెట్టుకున్నాం కాబట్టి దీన్ని RL అని చెప్పి మారుస్తున్నాను డిస్ప్లేలో. ఓకే, RL వాల్యూ మీకు కనిపిస్తుంది ఇక్కడ 10 ohms అనమాట. ఓకే, అండ్ దిస్ ఇస్ థైరిస్టర్. అయితే దీనికి ట్రిగరింగ్ కోసం మనం ఇదిగోండి కింద కనిపిస్తుంది చూసారా, గేటింగ్ బ్లాక్ ఫర్ స్విచెస్ అని చెప్పి ఒక పేరు వచ్చింది. నేను ఇక్కడ తీసుకెళ్ళాలి అంటే పేరు ఎక్కడ వస్తుంది, ఇదిగోండి ఇక్కడ రెడీ అని ఉంది చూసారా, ఆ రెడీ పొజిషన్ లో వస్తుంది మీకు పేరు. ఇదిగోండి ఈ గేటింగ్ బ్లాక్ మీద స్విచెస్ పెట్టి దీన్ని డ్రాగ్ చేసి నేను ఇక్కడ పెట్టి మళ్ళీ ఇది క్లిక్ చేయండి. మళ్ళీ మీరు కనెక్ట్ చేయాలంటే మళ్ళీ వైర్ తీసుకొని ఈ గేట్ ని తీసుకొచ్చి ఇదిగోండి ఇలా కనెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకేం కావాలి మనకి మెజర్ చేయడానికి, ఇంకేం కావాలి, ఏదైనా మనం దాన్ని క్లిక్ చేయాలంటే మాత్రం ఈ యారో మార్క్ కావాలి మనకి. యారో మార్క్ క్లిక్ చేస్తే అదిగోండి గేట్ అని వచ్చింది, దీనికి G అని పెట్టుకోండి చాలు పేరు, గేట్ ఆర్ గ్యాట్ అని పెడుతున్నాను నేను. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీ ఎంత, హై ఫ్రీక్వెన్సీ స్విచ్చింగ్ పాయింట్స్ 0 to 180 degrees అని ఉంటుంది. లెట్స్ ఇదే సేమ్, నేను ఏం చేంజ్ చేయట్లేదు, ఎలా అయితే డిఫాల్ట్ గా వచ్చిందో అదే నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే, ఫ్రీక్వెన్సీని మనం ఓకే 50 Hz తీసుకురండి, ఎందుకంటే మనం స్టార్టింగ్ 50 Hz తీసుకొచ్చాం కాబట్టి దట్ క్లోజ్ చేస్తే చాలు మీకు ఆటోమేటిక్ గా అది అలా పేరు వచ్చేస్తుంది. ఈ నెక్స్ట్ డ్రాగ్ చేసి నేను ఇలా పెడుతున్నాను. ఓకే, మొత్తం అంతా సర్క్యూట్ అయిపోయింది, కానీ ఇందులో మెజర్మెంట్ లేదు. ఓకే, ఈ మెజర్మెంట్ కోసం ఏం చేస్తున్నామంటే మళ్ళీ మనం వోల్టమీటర్ కావాలనుకుంటే ఇదిగోండి ఈ వోల్టమీటర్. ఇదేంటంటే సింగిల్ టెర్మినల్ వోల్టమీటర్. ఇక్కడ ఈ సింగిల్ టెర్మినల్ వోల్టమీటర్ వాడాలంటే కంపల్సరీగా గ్రౌండ్ వాడాలి. ఫస్ట్ నేను ఇది సప్లై వోల్టేజ్ మెజర్ చేయడం కోసం ఎక్కడో వోల్టమీటర్, లోడ్ మెజర్ చేయడం కోసం ఎక్కడో వోల్టమీటర్ వాడుతున్నాను. ఓకే, అలాగే డబల్ టెర్మినల్ వోల్టమీటర్ అంటే ఏంటంటే 2 టెర్మినల్స్ మనం కనెక్ట్ చేస్తాం. ఇది VT మెజర్మెంట్ కోసం. ఓకే, ప్లీజ్ ఎనీబడి టాకింగ్, ఎవరైనా మాట్లాడుతున్నారా? some noise came to me. Okay,
వీటిని నేను ఇక్కడ పెడుతున్నాను. నౌ యూ హ్యావ్ టు కనెక్ట్ రైట్. కనెక్ట్ చేసేటప్పుడు ఇదిగోండి వీటి మెజర్మెంట్స్ కోసం ఇక్కడ టెర్మినల్ ని ఇక్కడ టెర్మినల్. ఓకే, అయితే యామ్మీటర్ కూడా కావాలి మనకి. యామ్మీటర్ కూడా కావాలి, కరెంట్ మెజర్ చేయాలి కదా. లెట్స్ కనెక్ట్ ద యామ్మీటర్ హియర్. అలా తీసుకెళ్ళి పెట్టేస్తే చాలు, లైన్ లో అదే వచ్చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ప్రత్యేకత అనమాట అది. ఓకే, అయితే వీటికి నీట్ గా పేర్లు కూడా పెట్టుకుందాం మనం. అంటే ఇలా ఓపెన్ చేస్తే V1 అని వచ్చింది దీనికి పేరు, ఇది VS అని చెప్పి పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. VS వస్తుంది, దాని పేరుని ఇలా పైకి ట్రాక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం V0 అని పెట్టి పేరుని చేంజ్ చేసుకుందాం, ఎందుకంటే క్లారిటీ కోసం. ఎందుకంటే నెక్స్ట్ వేవ్ ఫామ్ చూసేటప్పుడు మీకు ప్రతిసారి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ వాట్ ఎవర్ ద వోల్టేజ్ దిస్ వన్ VT, దీన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాను. ప్రతి సర్క్యూట్ నేను ఆల్రెడీ సిమ్యులేట్ చేసి పెట్టాను, మీకోసం మళ్ళీ చేస్తున్నాను. VT అనమాట, అన్ని కూడా ఓకే. ఓకే, అయితే ఇందులో సిమ్యులేషన్ కంట్రోల్ కూడా ఉంటుంది మనకి. సిమ్యులేషన్ కంట్రోల్ అంటాం అనమాట ఇది. దీన్ని చూసి ఓపెన్ చేస్తే ఎంతసేపు సిమ్యులేషన్ చేయాలి అని చెప్పి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పేపర్ తీసుకొని చేస్తే 50 Hz ఫ్రీక్వెన్సీ, 50 Hz అంటే దానికి టైం వచ్చేటప్పటికి 0.02. మీరు దాన్ని ఇన్వర్స్ చేయండి తెలుస్తుంది. 1/50 అంటే టైం వస్తుంది సెకండ్స్ లో. 6 సెకండ్స్ ని ఇక్కడ చేయాలండి. అంటే 0.02 వేస్తే ఒక సైకిల్, 0.04 వేస్తే 2 సైకిల్స్, 0.06 ఇస్తే 3 సైకిల్స్. మనకు కావాల్సింది, నేను 2 సైకిల్స్ చాలన్నాను కాబట్టి 0.04 వేసి దీన్ని క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఓకే, ఇన్ ఎంటైర్ సర్క్యూట్ అన్ని కూడా వచ్చేసింది. ఆఫ్ యూర్ రెక్టిఫైర్ ఇది. ఓకే, ఆర్ లోడ్, RL కాదు ఇది. RL అంటే ఇక్కడ మళ్ళీ పేరు కన్ఫ్యూజ్ అవుతారు. లెట్స్ చేంజ్ దట్ వన్ ఆల్సో. ఆర్ లోడ్ అని పెడుతున్నాను. ఓకే, ఆర్ లోడ్ అనమాట, RL లోడ్ కాదు, ఆర్ లోడ్ మాత్రమే సర్క్యూట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇక్కడ ఇలా కర్సర్ తీసుకెళ్తే రన్ సిమ్యులేషన్ అని వచ్చింది కదా. ఈ రన్ సిమ్యులేషన్ రన్ చేసిన వెంటనే మీరు ఏదైతే చూద్దాం అనుకుంటున్నారో, ఏదైతే మన పేర్లు పెట్టాం కదా, మీరు V0 చూద్దామా, VS చూద్దామా, VT చూద్దామా, I1 సారీ లెట్ చేంజ్ దట్ వన్, క్యాన్సిల్ చేసేసి I కూడా యామ్మీటర్ కూడా I0 అని చెప్పి పేరు పెట్టండి. దానికి కూడా I0 అని పేరు పెట్టండి. ఓకే, లెట్స్ డ్రాగ్ దట్ వన్ టు లోవర్ సైడ్. ఓకే, ఇప్పుడు దీనికి సిమ్యులేట్ చేద్దాం మనం. ఓకే, సిమ్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇందాక వేవ్ ఫార్మ్స్ గీసాం కదా, అదే గీస్తున్నాను. ఫస్ట్ ఏం గీసాను నేను, VS గీసాను. ఓకే, ఓకే కొట్టండి. లెట్స్ సంథింగ్ కేమ్ రాంగ్. ఓకే, VS అన్నది కొంత ప్రాబ్లం వచ్చింది. 220 volts 50 Hz sinusoidal voltage source. Okay, let me open my previous circuit. ఈ VS ని పెడుతున్నానమ్మా. ఓకే, అప్పుడప్పుడు కొంత ప్రాబ్లం అంటూ వస్తూ ఉంటది, అంటే సాఫ్ట్వేర్ అంతే. అయితే దాన్ని మాడిఫై చేస్తున్నాను, నేను చూస్తున్నాను, మళ్ళీ వస్తుంది. ఒక్క నిమిషం. ఎందుకు ఇలా వస్తుందంటే కరెక్టే, నేను తప్పేం చేయలేదు. మీకు ఇందాక హలో గ్రౌండ్ పెట్టలేదు, అదే సేమ్ నవ్ ఐఎమ్ టచింగ్. నేను అదే చెప్తున్నాను. నేను మీకు ఎప్పుడైతే ఇలా సింగిల్ వోల్ట్ మీటర్ పెట్టినప్పుడు గ్రౌండ్ పెట్టాలని చెప్పాను ఇందాక, బట్ ఐ ఫర్గొటెడ్. దట్స్ వై ఐ చేంజ్డ్ దట్ వన్, బట్ వి గాట్ నౌ విల్ గెట్ అవే ఫ్రమ్ దట్ వన్. మళ్ళీ దాన్ని చూడండి ఒకసారి. ముందు VS పెడుతున్నాను, నేను గ్రౌండ్ పెట్టేశాను. ఇప్పుడు VS పెడితే అదిగోండి మీకు సైనసోయిడల్. దీన్ని పెద్ద చేసి చూపిస్తాను. మీకు ఏదైతే టైం పీరియడ్ పెట్టానో ఇది సప్లై వోల్టేజ్ వస్తుంది. ఓకే, నౌ విల్ బి యాడింగ్. తర్వాత V0 పెడుతున్నాను నేను. ఓకే, V0. ఓకే, నెక్స్ట్ I0 యాడ్ చేస్తున్నాను. I0 యాడ్ చేసిన తర్వాత లెట్ యాడ్ లాస్ట్లీ VT ఆల్సో. ఈ 4 వేవ్ ఫార్మ్స్ ఏదైతే ఉందో అదిగోండి. ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలా వస్తుంది అన్నది. మీకేమన్నా మళ్ళీ దీని ప్రాబ్లం ఏమన్నా ఉందంటే మీరు నెంబర్ ఆఫ్ సైకిల్స్ పెంచుకుంటే కొంత 8 అంటే నేను చాలా సైకిల్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే క్లారిటీ కోసం.
ఓకే, చూసారు కదా, చాలా సైకిల్స్ పెట్టేటప్పటికి ఇప్పుడు మీకు ఆ వేవ్ ఫామ్ అన్నది ఎలా వస్తుంది. పాజిటివ్ హాఫ్ సైకిల్లో జీరో నుంచి 180 అంటే ఇక్కడ వరకు అనమాట. ఏదైతే లైన్ గీస్తున్నానో ఇదంతా కూడా 180 డిగ్రీస్. ఆ 180 డిగ్రీస్ వరకు కూడా ఏదైతే సప్లై వోల్టేజ్ వస్తుందో అదే సప్లై వోల్టేజ్ ఇది కూడా ఫాలో అయిపోతుంది. అయితే కరెంటును వోల్టేజ్ చూడడానికి ఒకలాగే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, కరెంటు ఇది వేవ్ ఫామ్ ఒకలాగే ఉంటుంది. కానీ V0 యొక్క మ్యాగ్నెట్యూడ్ చూస్తే మీకు 220 వరకు దాని పీక్ ఉంటుంది. కానీ I0 మ్యాగ్నెట్యూడ్ చూస్తే మీకు ఏమవుతుంది, ఇక్కడ ఓన్లీ 22 వరకు మాత్రమే దాని పీక్. ఓకే, ఇంకా VT అంటారా, ఏదైతే సప్లై వోల్టేజ్ లో మీకు V0 వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఈ ఎండ్ లో వోల్టేజ్ రావట్లేదు చూసారా, అది ఆ సప్లై వోల్టేజ్ ని ఇది క్యారీ చేస్తుంది. ఒక పని చేస్తాను నేను, లెట్స్ క్లబ్ ఈ వేవ్ ఫామ్ ని డిఫరెంట్ వేవ్ ఫామ్స్ కింద కాకుండా ఒకే వేవ్ ఫామ్ లో మళ్ళీ తీసుకుంటాను నేను. అది ఎలా చేయాలి, మళ్ళీ తీసుకొని ముందు V0 ని VS ని తీసుకుంటాను నేను, ఈ రెండింటినే తీసుకుంటున్నాను. ఓకే కొడితే మీకు ఇదిగోండి ఇక్కడ క్లారిటీతో కనిపిస్తుంది. ఓకే, రెడ్ బ్లూ రెండు ఓవర్లాప్ అయిపోయినాయి ఇక్కడ. ఓకే, రెడ్ వచ్చేటప్పటికి V0 అనమాట, అంటే V0 ఇక్కడ లోపల ఉండిపోయింది, తర్వాత V0 జీరో అయిపోతుంది, కానీ VS అన్నది ఇంకా ఉంది. ఇప్పుడు చూసారా ఇలా వస్తుంది. ఎందుకు ఇలా వస్తుందంటే ఇక్కడ ట్రిగ్గరింగ్ అన్నది జీరో దగ్గర జరిగిపోతుంది. అలా కాకుండా SCR కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ సర్క్యూట్కి వెళ్ళి, ఇప్పుడు దాకా గేటింగ్ నేను యూజ్ చేయలేదు, నార్మల్ డయోడ్ లా ట్రిగర్ అవ్వమని చెప్పాను నేను. ఇప్పుడు అలా కాకుండా దీన్ని ఓపెన్ చేసి మనం ఏదైనా ఫైరింగ్ యాంగిల్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ దగ్గర ఫైరింగ్ యాంగిల్, ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్, ఇది ట్రిగర్ కాదు అసలు. మీరు ఇచ్చిన ఏ వాల్యూ ఇచ్చినా 180 డిగ్రీస్ అని పెట్టేసి 180 అని పెట్టేసినా మీకు ఎటువంటి చేంజెస్ ఉండదు. ఓకే, లెట్స్ టేక్ 30 డిగ్రీస్ అని పెట్టి క్లోజ్ చేసి నేను మళ్ళీ రన్ చేస్తే ఈసారి చూడండి, అది ఆ రెడ్ కలర్ లైన్ అన్నది ఇంత ముందు రెండు ఒకేలా ఉండడం వల్ల మీకు అది ఓవర్లాప్ అయిపోయి ఓన్లీ బ్లూ కలర్ కనిపించింది. ఇప్పుడు అది కొంచెం షిఫ్ట్ అయింది అనమాట, కొంచెం షిఫ్ట్ అయి పక్క వస్తుంది, అది 30 డిగ్రీ షిఫ్ట్ అయింది. ఓకే, లెట్స్ చేంజ్ దట్ టు ఆ 30 తీసుకెళ్ళి సార్ నేను ఏం చేస్తున్నానంటే 90 పెడుతున్నా. అంటే 90 ఎందుకు, మీరు ఎప్పుడు వేవ్ ఫామ్ రెక్టిఫైర్స్ లో గీసినా 90 డిగ్రీస్ దగ్గరే గీయాలి. ఎందుకు, 90 డిగ్రీస్ అన్నది ఫిజికల్ గా ఎవరైనా కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఫిజికల్ గా. ఓకే, దట్స్ వై బీ కేర్ఫుల్. 90 డిగ్రీస్ దగ్గర క్లోజ్ చేసి నేను వేవ్ ఫామ్ ని గీస్తుంటే ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ చూసారా, ఒక లైన్ అన్నది 90 డిగ్రీస్ దగ్గర నుంచి వచ్చింది. మళ్ళీ ఇంకా అప్పటి వరకు మీరు దీన్ని మళ్ళీ క్లోజ్ చేసి ఇప్పుడు సెపరేట్ గా చూడండి. ముందు V0 తీసుకోండి, తర్వాత ఎడిషన్ ఆఫ్ VS, ఏదైనా ఏది పైన కింద అయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి, ఇది V0, ఇది VS. ఓకే, క్లారిటీ వస్తుందా. ఇదే సెమీ కంట్రోల్ డివైస్. సెమీ కంట్రోల్ వల్ల ఏంటంటే మనకు కావాల్సిన అంతే తీసుకుంటాం. అదే జీరో దగ్గర ట్రిగర్ అయింది అనుకోండి, SCR ఈజ్ ఈక్వల్ టు డయోడ్, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు మనకి. అయితే అలా కాదు, మనకు కావాల్సింది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిగర్ అవ్వాలంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను మిగతా రెండు కూడా యాడ్ చేస్తున్నాను, I0 కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, I0 అండ్ ఫైనల్లీ VT కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి VT షేప్ ఎలా వచ్చిందో చూడండి మీరు. ఎందుకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఏదైతే ఈ VS లోంచి ఏదైతే V0 వచ్చిందో ఆ V0 కాకుండా ఆ మిగతా పార్ట్ అంతా కూడా VT అవుతుంది. మీరు ఎప్పుడైనా అంతే గీయాల్సింది ఏం చేయాలి, కంపేర్ చేసుకోండి V0 ను VC. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే V0 నేను VT ని కలుపుతాను. ఇప్పుడు మీకు అది VS లా కనిపిస్తుంది. V0 నేను VC ని కలుపుతాను చూడండి ఒకసారి. V0 ని యాడ్ చేసి VT ని కలుపుతాను. ఇప్పుడు మీకు ఇది సైనసాయిడల్ లా కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి సైనసాయిడ్. ఎందుకంటే బ్లూ వేవ్ ఫామ్ ఏంటది VT స్టార్టింగ్ లో ఉంది, తర్వాత జీరో అయిపోయింది, మళ్ళీ నెగిటివ్ లో ఉంది. అదే రెడ్ వేవ్ ఫామ్ వచ్చేటప్పటికి V0, అది స్టార్టింగ్ లో జీరో, 90 డిగ్రీస్ నుంచి అది ఉంది సేమ్ సప్లై వోల్టేజ్, తర్వాత నెగిటివ్ హాఫ్ సైకిల్ లో జీరో అయిపోయింది, తర్వాత పాజిటివ్ హాఫ్ సైకిల్ లో కూడా జీరో అయిపోయింది, మళ్ళీ 90 వరకు కూడా, మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ రెడ్ కలర్ ఫాలో అయింది అనమాట. మీరు ఇది ఈ లైన్స్ గురించి పట్టించుకోకపోతే మీకు సైనసాయిడల్ వేవ్ ఫామ్ కనిపిస్తూ ఉంటుంది, సైనసాయిడల్ వేవ్ ఫామ్ కనిపిస్తుంటుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ టాకింగ్ అబౌట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ సేమ్ సర్క్యూట్ దీంట్లో చేంజెస్ ఏ ఉన్నాయి, ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్. ఓకే, అంటే 90 డిగ్రీస్ తర్వాత నేను 120 డిగ్రీస్ పెడుతున్నాను, నేను 120 డిగ్రీస్ పెడుతున్నాను. వాట్ హ్యాపెన్, సర్క్యూట్ చూసుకోండి. మళ్ళీ V0, లెట్స్ టేక్ ఫస్ట్ మళ్ళీ VS తీసుకుంటాను, V0 VS. ఓకే, చాలు, ఈ రెండు వేవ్ ఫామ్ తో చూస్తే సరిపోతున్నాయి క్లారిటీ కోసం. ఓకే, చూడండి ఈసారి రెడ్ కలర్ ఎక్కడ నుంచి ట్రిగర్ అయింది, 120 డిగ్రీస్ నుంచి ట్రిగర్ అయింది. ఇందాక ఎక్కడ నుంచి ట్రిగర్ అయితే 90,
కొంచెం దానికి యువతలకు వెళ్ళింది కాబట్టి ఇది 120 కాబట్టి ఇది వేవ్ ఫామ్. ఓకే, ఓన్లీ మీరు ఇది ఒక్కటే గీయాలి. V0 గీయమంటే ఇది ఒక్కటే గీయాలి, రెడ్ కలర్ ఫాలో అవుతూనే గీయాలి. మీరు ఒకే వేవ్ ఫామ్ మీద 2 గీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీనికే ఎడిషన్ ఆఫ్ వోల్టేజెస్ లో మీరు ఇంకా ఇంకో కరువుని యాడ్ చేయాలనుకోండి, ఇది VTని కూడా దీంట్లోనే యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. అదిగోండి గ్రీన్ కలర్ లో మీకు ఏమైపోయింది, ఈసారి VT వచ్చేస్తుంది. VT ఏమొస్తుంది, అదిగోండి ఇక్కడ దాకా VT వస్తుంది, తర్వాత డౌన్ అయిపోయింది, మళ్ళీ వస్తుంది. క్లారిటీగా ఉందమ్మా? ఒకసారి ఇది స్టార్టింగ్, దీన్ని అర్థం చేసుకోకపోతే కష్టం ఇంకా పవర్ ఎలక్ట్రానిక్స్ లో. ఓకే, స్టార్టింగ్ సర్క్యూట్స్ మాత్రమే ఇవి. ఓకే, లెట్స్ చేంజెస్. ఇప్పుడు నేను ఇక్కడ 90 degrees కి నేను మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేస్తున్నాను. 90 ఎందుకంటే ప్రతిసారి 90 ఎందుకంటే కంపారిజన్ బాగుంటుందండి. అయితే ఇప్పుడు వాట్ ఎవర్ దట్ ఐ హావ్ డన్, నౌ ఐ విల్ చేంజ్ ద లోడ్. ఓకే, ఇదంతా కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇదిగోండి ఇండక్టర్ నేను తీసుకొచ్చి దాని యొక్క రొటేట్ చేసి, ఓకే 2 వచ్చేసినాయి. లెట్స్ డిలీట్ దిస్ వన్, డిలీట్ చేసేసి ఓకే ఇండక్టర్ కూడా లోపలికి లాగాను. సర్క్యూట్ లోకి ఇండక్టర్ వచ్చేసింది. పేర్లు అన్నది మళ్ళీ చేంజ్ చేసుకోవాలి ప్రతిసారి. ఓకే, ఇదేంటిది VS2 పేర్లు అన్నది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది దిస్ ఆన్ ఆల్సో VS2, ఇది సప్లై వోల్టేజ్, ఇది VT2 సెకండ్ థైరిస్టర్ అన్నమాట. సెకండ్ సర్క్యూట్ లో ఆ సర్క్యూట్ కి ఈ సర్క్యూట్ కి తేడా ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇండక్టర్ ఉంది, అక్కడ ఇండక్టర్ లేదు. ఓకే, నెక్స్ట్ I02. ఓకే, ఫైనల్లీ దిస్ వన్ V02. ఆర్ అదే, ఆర్ వాల్యూ సేమ్ టు సేమ్, ఆర్ లోడే. దాన్ని కూడా ఈసారి RL లోడ్ అన్నమాట. RL లోడ్. ఓకే, ఆర్ రెసిస్టెన్స్ వాల్యూ 10 amperes, 10 ohms, దాంట్లో చేంజ్ లేదు. అయితే ఇండక్టర్ వాల్యూ వచ్చేటప్పటికి ఇండక్టెన్స్ స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది. దీన్ని పేరు మార్చుకోండి, L0 అని చెప్పి చేంజ్ చేసుకొని వాల్యూస్ వచ్చేటప్పటికి లెట్స్ టేక్ 100 e⁻³ అంటే 100 మిల్లీ హెన్రీ అనమాట. ఓకే, ఆ వాల్యూని కూడా మీరు డిస్ప్లే చేసుకోండి, బెటర్. మీకు ఎంత వాల్యూతో సర్క్యూట్ ఉందని చెప్పి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సిమ్యులేట్ చేద్దాం. ఇప్పుడు మీరు కంపేరింగ్ లో చూసుకోవచ్చు సర్క్యూట్ ఎలా వస్తుంది అన్నది. లెట్స్ సిమ్యులేట్ దిస్ సర్క్యూట్ ఆల్సో. ఇలా అడిగేటప్పుడు అన్ని అడుగుతుంది. అన్ని అడిగేటప్పుడు ఫస్ట్ మనం V0 ఏదైతే ప్రైమరీ సర్క్యూట్ చూసారో VS2ని యాడ్ చేసుకుందాం. ఓకే, VS2ని యాడ్ చేసుకున్న తర్వాత V02ని యాడ్ చేసుకుందాం. V02ని తర్వాత I02ని కూడా యాడ్ చేసుకుందాం థర్డ్ సర్క్యూట్ లో. అండ్ ఫైనల్లీ విల్ యాడ్ VT2 ఆల్సో. VT2ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ 4 సర్క్యూట్స్. ఓకే, అబ్జర్వ్ చేయండి, దీంట్లో తేడా ఏమొస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఇంతకుముందు V0 I0 ఒకేలా ఉండేవి, కానీ ఇప్పుడు అలా లేవు. ఓకే, ఫస్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఓన్లీ ఆర్ లోడ్ లో మాత్రమే V0 I0 యొక్క షేప్ ఒకేలా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ V02 I02 సర్క్యూట్ లో నేను ఓన్లీ ఇండక్టర్ పెట్టడం వల్ల మీకు V0 షేప్ I0 షేప్ చేంజ్ అయిపోయింది. కానీ మీకు చేంజ్ అయినా కూడా మీరు ఆ V0 చూసారా, మళ్ళీ 90 degrees దగ్గర నుంచే వచ్చింది ట్రిగరింగ్. 90 degrees దగ్గర నుంచి వచ్చింది, కానీ నెగిటివ్ సైడ్ కూడా వెళ్ళిపోయింది. ఎలా, ఇదిగోండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి 0 degrees దాటిన తర్వాత కొంత నెగిటివ్ కి వెళ్ళింది. ఆ నెగిటివ్ వెళ్ళేంత వరకు కూడా కరెంట్ అన్నది ఫ్లో అవుతానే ఉంది. ఓకే, ఇంకా మిగిలింది ఈ VT2 గురించి ప్రతిసారి చెప్పక్కర్లేదు. ఈ సప్లై వోల్టేజ్ తో ఇది తీసుకోండి, ఇది V0 అయిందంటే ఆ మిగతా పార్ట్ ఏంటి, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా మిస్ అవుతుంది ఒక పాయింట్, తర్వాత ఇక్కడ నుంచి ఇలా మిస్ అవుతుంది ఒక పాయింట్, ఇలా మిస్ అవుతుంది ఒక పాయింట్. ఇంకా VT2 అన్నది అది మీకు ఇంకా ప్రతిసారి VT2ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. లెట్ మీ రిమూవ్ VT2. ఆ VT2ని నేను తీసేస్తాను. ఓకే, ఆ VT2ని తీసేస్తే ఇక మిగిలింది అనమాట. ఓకే, అయితే మీకు కంపారిజన్ లో చూద్దాం ఈసారి. కంపారిజన్ అంటే మీనింగ్ ఏంటంటే విఎస్ ని ఒకటి తీసుకొని, ఓకే, విఎస్ ని ఒకటి తీసుకొని
నెక్స్ట్ V0 ని అంటే ఫస్ట్ సర్క్యూట్ లో V0 ని అండ్ సెకండ్ సర్క్యూట్ లో V02 ని కంపేర్ చేసి చూద్దాం. అప్పుడు మీకు ఏమన్నా అర్థమవుతుందా లేదా అన్నది అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఇదేమో ఆర్ లోడ్, ఇదేమో ఆర్ఎల్ లోడ్. ఆర్ఎల్ లోడ్ నెగిటివ్ ఎందుకు వెళ్ళింది ఫస్ట్ మీకు తెలియాలి. ఇదిగోండి, ఆర్ లోడ్ లో ఎగ్జాక్ట్లీ 180 degrees దగ్గర నుంచి ఇంకా నెగిటివ్ వెళ్ళదు. కానీ సర్క్యూట్ ఆపరేషన్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆర్ఎల్ లోడ్ ఉంటుందో, మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఆఫ్ సైకిల్లో ఇదిగోండి ఇలా కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఇలా క్లాక్ వైజ్ లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఇండక్టర్ అన్నది కొంత ఎనర్జీ అన్నది స్టోర్ చేసుకుంటుంది. ఆ ఎనర్జీ అన్నది స్టోర్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే 180 degrees అయిపోయిన తర్వాత అది కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేయనివ్వదు. గుర్తుపెట్టుకోండి, ఇండక్టర్ అన్నది చేంజ్ ఇన్ కరెంట్ అని ఒప్పుకోదు. ఓకే, అందుకని కొంతసేపు దాంట్లో ఉన్న ఎనర్జీని డిసిపేట్ చేయడం కోసం స్టిల్ అది ఫోర్స్ఫుల్లీ ఏవెందో ఎస్సీఆర్ నేను కండక్ట్ చేయను నెగిటివ్ ఆఫ్ సైకిల్లో అని చెప్పినా కూడా ఇండక్టర్ వినకుండా ఇండక్టర్ వాల్యూని బట్టి దాని వాల్యూని ఎస్సీఆర్ ని ఫోర్స్ఫుల్ గా ఇంకొంతసేపు అది కండక్ట్ చేసే కింద ఉంటుంది. ఆ ఎంతసేపు అన్నది మనం దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెగిటివ్ ఆఫ్ సైకిల్ లో వెళ్తున్న దీన్ని ఇక్కడ వరకు దీన్ని బీటా అంటాం అనమాట. ఎక్కడ వరకు వెళ్తుందో దీన్ని ఏమంటాం మనం, బీటా అంటాం. దీన్ని ఎక్స్టెన్షన్ యాంగిల్ అని చెప్తాం. ఎలా అయితే ఎస్సీఆర్ ఆల్ఫా దగ్గర అవుతుందని చెప్తున్నామో, ఇండక్టర్ స్ట్రెంత్ వల్ల ఇది బీటా అనే వాల్యూ అంత వరకు కూడా ఎస్సీఆర్ అన్నది ఆ వోల్టేజ్ అన్నది స్టిల్ ఉంటుంది. అదే ఇండక్టర్ లేదనుకోండి, ఈ నెగిటివ్ పార్ట్ లో వేవ్ ఫామ్ రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్రూవ్ చేయాలి దాన్ని, మీరు మళ్ళీ సర్క్యూట్కి వెళ్ళి దీన్ని ఎడిట్ చేసి ఇండక్టర్ వాల్యూని ఇంకొంచెం పెంచడం అంటే ఏంది, 100 యాడ్ చేసుకోండి. ఇందాక ఎంత ఉంది 100, ఇప్పుడు ఎంత ఉంది 1000 e⁻³ 1000 e⁻³ మళ్ళీ సిమ్యులేట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇంకొంచెం పెరిగింది, స్ట్రెంత్ అన్నది ఇంకొంచెం పెరిగింది. మీకు అలా కాదు, మీకు ఇంకా పెరిగినట్టు అర్థం కావట్లేదు, మళ్ళీ ఎడిట్ చేయండి, ఇంకో జీరోని యాడ్ చేయండి, యాడ్ చేసి మళ్ళీ సిమ్యులేట్ చేయండి, ఏమవుతుంది ఇంకా పెరుగుతూ వస్తుంది. ఓకే, నెగిటివ్ స్ట్రెంత్. అలా కాదు, మీకు ఇంకా క్లారిటీ కోసం అనుకుంటే ఫస్ట్ లో 100 ఉంది కదా, లెట్స్ టేక్ దట్ టు 10 తీసుకెళ్దాం. అంటే తగ్గించామని చెప్పి, సారీ చూసుకోండి పెంచుతున్నామా తగ్గిస్తున్నామా అని చెప్పి. ఇప్పుడు సేమ్ మళ్ళీ వేవ్ ఫామ్ ని యాడ్ చేసుకోండి ఒక్కొక్కటి. ఫస్ట్ విఎస్, నెక్స్ట్ V0, థర్డ్ వన్ V0. చూసారా, ఈసారి నెగిటివ్ వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది, చిన్న స్పైక్ వచ్చింది. మీకు ఇందాక చాలా పెద్ద స్పైక్ వచ్చింది 100 e⁻³ కానీ ఇప్పుడు చాలా చిన్న స్పైక్ రావడానికి ఎందుకు, ఇదంతా దేని వల్ల వస్తుంది, ఇండక్టర్ వల్ల వస్తుంది. అది ఫస్ట్. ఈ ఇండక్టర్ వల్ల వచ్చే ఆ నెగిటివ్ ఎంత వరకు కండక్ట్ అవుతుందంటే ఆ యాంగిల్ ఏమంటామంటే మనం ఎక్స్టెన్షన్ యాంగిల్ బీటా అని చెప్పి పిలుస్తాం. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇండక్టర్ యొక్క స్ట్రెంత్ మీద డిపెండ్. ఇండక్టర్ చాలా పెద్ద ఇండక్టర్ అనుకోండి, స్ట్రాంగ్ ఇండక్టర్ అయితే ఆ నెగిటివ్ పార్ట్ చాలా దూరం వస్తుంది. కాదు చిన్న ఇండక్టర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సర్క్యూట్ లో నేను ఇక్కడ ఇండక్టర్ ని ఇంకొంచెం తగ్గించేస్తాను, 1 చేసేస్తాను నేను. ఓకే, 1 చేసేస్తే ఇంకా ఇండక్టర్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే అన్నట్టు వస్తుంది. చూడండి కావాలంటే సేమ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ చిన్న నెగిటివ్ పాయింట్ ఉంది, కానీ మీకు అది లెట్స్ మీ జూమ్ హియర్. చూసారా, చిన్న నెగిటివ్ పాయింట్ ఉంది అక్కడ, బట్ స్టిల్ కనిపించట్లేదు, చాలా మైన్యూట్ అనమాట. దిట్ డిపెండ్స్ అపాన్ ది సర్క్యూట్ అనమాట. ఏదైతే సర్క్యూట్ లో ఆ స్ట్రెంత్ ఆఫ్ ది ఇండక్టర్ ఉంటుందో, ఆ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట నెగిటివ్ సైకిల్ ఎంత వెళ్ళాలని. ఓకే, అండ్ లాస్ట్లీ ఇన్ ద సేమ్ సర్క్యూట్ మనం కనుక ఆర్ఎల్ ఈ లోడ్ పెడతాం, అంటే ఇదే సర్క్యూట్ లో లెట్స్ టెన్ టు ఆర్ఎల్ ఈ లోడ్కి వెళ్దాం. అంటే ఈ అంటే ఏంటంటే బ్యాటరీ అనమాట. అంటే ఇది బ్యాటరీ అప్లికేషన్స్ అని చెప్తున్నాం కదా, అందుకని కొంచెం దీన్ని ఇలా పైకి పెట్టి దీన్ని మళ్ళీ 10కి తీసుకొచ్చేద్దాం. 10 కదా 100కి తీసుకొచ్చేద్దాం.
100 తీసుకొచ్చేసి ఇది కూడా 100 కంపేరింగ్ కోసం నేను దీన్ని 100 చేస్తున్నాను. ఓకే, బ్యాటరీ ఎక్కడ ఉంది వెతకండి. బ్యాటరీ ఎక్కడ ఉందంటే ఎలిమెంట్స్ కి వెళ్ళండి, పవర్ కి వెళ్ళండి. ఏమైనా కనిపిస్తుందా? బ్యాటరీ లేదు. కంట్రోల్ సోర్సెస్ లో ఉంటుంది, మేబీ వెతకడమే. ఇదిగోండి డిసి బ్యాటరీ అని ఉంది. బ్యాటరీ కావాలి నాకు. బ్యాటరీ తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ అలా కనెక్ట్ చేయండి. ఓకే, కనెక్ట్ అయిందో లేదో వెరిఫై చేసుకొని, ఒకవేళ కనెక్ట్ సరిగ్గా కాకపోతే అది రాంగ్ అని చూపించేస్తుంది. దీన్ని కొంచెం కిందకి తీసుకెళ్ళండి. ఓకే, బ్యాటరీని కూడా ఒకసారి చెక్ చేద్దాం. కనెక్ట్ కాలేదు ఇందాక, అందుకని చెప్పి అలా గ్రీన్ కలర్ లైన్ వచ్చింది. ఇప్పుడు కనెక్ట్ అయి ఉంది బ్యాటరీ. ఓకే, సేమ్ బ్యాటరీని కూడా డబుల్ క్లిక్ చేస్తే ఆ వాల్యూస్ ఎంత పెట్టాలని ఆలోచిద్దాం. ఎలా డిసైడ్ చేస్తారు బ్యాటరీ వాల్యూస్ అని చెప్తే 100 వోల్ట్స్ అని ఉంది, కానీ ఆ డిఫాల్ట్ గా 100 వోల్ట్స్ అని ఉంటుంది. అయితే బ్యాటరీ పెడితే ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకుందాం. మనం నార్మల్ గా బ్యాటరీస్ 12 వోల్ట్స్ రేటింగ్ తో ఉంటుంది. మనం 2 బ్యాటరీలు అనుకుందాం. ఓకే, లెట్స్ టేక్ 24 వోల్ట్స్ బ్యాటరీని తీసుకుందాం. వి బ్యాటరీ పేరు అన్నది. ఓకే, డిస్ప్లే చేద్దాం రెండింటిని కూడా. ఓకే, అది ఇప్పుడు 24 వోల్ట్స్ బ్యాటరీని కూడా తీసుకొచ్చి సేమ్ సర్క్యూట్ పెట్టాం మనం. లెట్స్ టేక్ ఎవ్రీథింగ్ పేర్లు అన్నది చేంజ్ చేసుకుందాం. VS3 ఇది VS3. ఇంకా VS ఒకటే, ప్రతిసారి మనం పేర్లు చేంజ్ చేసినా కూడా పెద్ద తేడా ఏం లేదు VS3కి వచ్చేటప్పటికి. ఓకే, ఇదేమవుతుంది VT3 I03 V03. Let's change R. చాలు, చేంజ్ చేయట్లేదు ఆయన. ఎల్ కూడా అంతే. ఎల్ ఒకవేళ సేమ్ పేరుతో వేరే సర్క్యూట్ లో ఉంటే మాత్రం ఎలో చేయదు, అంతే. అదొకటే కేర్ఫుల్ గా ఉండండి చాలు. ఓకే, నౌ ఇప్పుడు మళ్ళీ సిమ్యులేట్ చేద్దాం. ఓకే, సిమ్యులేట్ చేసుకొని నేను ఓన్లీ V0 చూస్తున్నాను. ఇంకా ప్రతిసారి మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది 90 degrees దగ్గర. నెక్స్ట్ V02 అండ్ ఫైనల్లీ బ్యాటరీ ఉంటే V03. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏంటి ఇక్కడ ఏంటి చేంజ్ ఏమైనా వచ్చిందంటే, దీని నుంచి దీనికి వచ్చేటప్పటికి, అంటే ఆర్ లోడ్ నుంచి RL లోడ్కి వచ్చేటప్పటికి ఎందుకు నెగిటివ్ వస్తుందో మీకు అర్థమైంది. ఇప్పుడు సేమ్ నెగిటివ్ ఇప్పుడు కూడా వస్తుంది, కానీ ఇంత ముందు ఇక్కడ 0 దగ్గర ఉండిపోయింది వేవ్ ఫామ్. ఇప్పుడు ఏమైంది, అది షిఫ్ట్ అయింది అనమాట కొంత పైకి. కానీ ఎక్కడికి షిఫ్ట్ అయిందంటే, మీరు దాన్ని ఓన్లీ V03ని చూడండి. ఒకసారి క్లోజ్ చేసేసి ఓన్లీ V03ని మాత్రమే చూడండి. ఓకే, మనం ఎంత పెడితే అక్కడికే షిఫ్ట్ అవుతుంది. బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఇచ్చాం మనం, ఈ వోల్టేజ్ ఎంత ఇచ్చాం మనం. ఇఫ్ యూ వాంట్ టు మెజర్, డెఫినెట్లీ దట్ ఈస్ 24 వోల్ట్స్. మీరు ఏదైతే వోల్టేజ్ ఇచ్చారో అదే వోల్టేజ్. అది ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీని చేంజ్ చేసేసి మీరు ఒక క్లారిటీ కోసం 100 పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే సప్లై వోల్టేజ్ 220 వోల్ట్స్ వరకు ఉంది కాబట్టి బ్యాటరీ 100 వోల్ట్స్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. నౌ యూ హ్యావ్ టు సిమ్యులేట్ దిస్ వన్. సిమ్యులేట్ చేస్తే మళ్ళీ V03నే సిమ్యులేట్ చేస్తున్నాను నేను. అప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ 100 దగ్గర లైన్ వస్తుంది సార్, లైన్ వస్తుంది. ఓకే, ఈ నెగిటివ్ స్పైక్ అన్నది కొంచెం మీకు ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ స్పైక్ ఏం పెద్దగా పెరగలే, కానీ లెఫ్ట్ సైడ్ కొంచెం షిఫ్ట్ పైకి అవ్వడం వల్ల మీకు వేవ్ ఫామ్ అన్నది యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉంటే V02 చూడండి, అంటే దీంట్లో బ్యాటరీ ఉంది, దీంట్లో బ్యాటరీ లేదు, అంతే తేడా రెండిట్లో కూడా. మీరు అబ్జర్వ్ చేయండి ఏంటి అబ్జర్వేషన్ అన్నది ఎలా వస్తుంది అని చెప్పి చూస్తే, ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఇండక్టర్ స్ట్రెంత్ కూడా తగ్గిస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంత ముందు RL లో ఉన్నప్పుడు ఇదిగోండి ఈ లెవెల్ వరకు వచ్చేసింది. V02ని అబ్జర్వ్ చేస్తే ఇండక్టర్ స్ట్రెంత్ వల్ల బీటా అన్నది ఇక్కడ వరకు వచ్చింది, కానీ ఇప్పుడు బీటా స్ట్రెంత్ కూడా తగ్గుతుంది. ఓకే, వై? ఏదైతే ఆ డామినెంట్ సోర్స్ ఉందో దాన్నే తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇంత ముందు 0 ఉండేది, ఇంత ముందు లేదు, గ్రౌండ్ చేసి పెట్టాం మనం. గ్రౌండ్ చేసి పెట్టడం వల్ల ఇండక్టర్ అన్నది ఫుల్ ఛార్జ్ అవుతుంది. కానీ ఆల్రెడీ ఈసారి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ 100 దగ్గర ఉండడం వల్ల ఈసారి అంత ఎక్కువగా ఇండక్టర్ ఛార్జ్ అవ్వలేదు.
ఓకే, 200 నుంచి 100 నుంచి మన 220 నుంచి ఇక్కడ 100 ఉంది కాబట్టి 110 అది ఛార్జ్ అవ్వగలుగుతుంది. అదే ఇంతకుముందు 0 ఉండి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 220 ఉండడం వల్ల 220 volts కి ఛార్జ్ అవుతుంది ఇండక్టర్. బట్ నౌ ఓన్లీ స్మాల్ పార్ట్ కంపారిటివ్లీ. ఓకే, ఈ చేంజెస్ అన్నది మీరు ఎంత బుక్ లో చదివినా, ఏ బుక్ లో చదివినా కూడా ఇలా అర్థం చేసుకోలేరు. ఓన్లీ సిమ్యులేషన్స్ చేస్తేనే ఇలా మీరు కూర్చొని ఆ సర్క్యూట్ ని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఆల్ఫా వాల్యూ నేను 90 degrees దగ్గర కాదు, నేను 30 degrees దగ్గర అంటే ఎలా వస్తుంది ఆలోచించండి. వేవ్ ఫామ్ సిమ్యులేట్ చేయండి, V03 ని యాడ్ చేసుకోండి, చూసుకోండి. 30 degrees దగ్గర సిమ్యులేషన్ అనమాట ఇది. సేమ్ V0 కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వీ వాంట్ V02 ఆల్సో. మూడింటిని యాడ్ చేసుకోండి. ఒకటి ఆర్ లోడ్, ఒకటి ఆర్ఎల్ లోడ్, ఒకటి ఆర్ లోడ్. ఇది ఆర్ లోడ్, ఇది V02 ఆర్ఎల్ లోడ్. ఇది ఇక్కడ మనకి 90 degrees దగ్గర ఉండిపోయింది. ఆ మిగతా 2 సర్క్యూట్ లో కూడా మీరు 30 చేయాలి కదా, ఇక్కడ కూడా 30 చేయండి. ఓకే, దిస్ ఇస్ ఆల్సో 30, దిస్ ఇస్ ఆల్సో 30. ఓకే, ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ అండర్స్టాండింగ్ మెయిన్ థింగ్స్ హియర్. ఫస్ట్ V0, ఓకే, ఇది 30 degrees దగ్గర వస్తుంది V0. ఓకే, నెక్స్ట్ V02 గీయాలమ్మా, గీస్తేనే తెలుస్తుంది V03. ఓకే, దిస్ ఆర్ ద వాల్యూస్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలా అన్నది మీకు వేవ్ ఫార్మ్స్ వస్తున్నాయి అన్నది అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్ 100 నుంచి లిఫ్ట్ అయింది వేవ్ ఫార్మ్, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ దో సర్క్యూట్ లో ఎటువంటి పవర్ లేకపోయినా, మీరు ఈ సర్క్యూట్ ఆన్ చేసినా అవ్వకపోయినా V0 అన్నది 100 చూపిస్తుంటుంది. ఎందుకు, బ్యాటరీ ఆల్రెడీ 100 ఉంది కాబట్టి. మీరు ఇక్కడ సర్క్యూట్ ఇట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సర్క్యూట్ ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఆన్ అయినా అవ్వకపోయినా ఎవ్రీ టైమ్ వోల్టేజ్ విల్ బి 100 volts ఓన్లీ. బ్యాటరీ ఎంత అయితే అంత. ఓకే, బ్యాటరీ నేను మళ్ళీ 50కి తీసుకొచ్చేస్తున్నాను, అంత పెద్ద బ్యాటరీ అవసరం లేదు మనకి, ఆర్ 48 క్లారిటీ కోసం. ఓకే, దట్ సిమ్యులేట్ ద సేమ్ థింగ్. ఇప్పుడు చూడండి, మళ్ళీ 50 దగ్గర నుంచి లిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు చూడడానికి కొంచెం ఉంది, మీరు ఎప్పుడు 50 తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, 30 degrees దగ్గర వేవ్ ఫార్మ్స్ ఇవి. ఇది ఓన్లీ ఆర్ లోడ్, ఇది ఆర్ఎల్ లోడ్, ఇది ఆర్ఎల్ఈ లోడ్. ఆ చేంజ్ అన్నది అబ్జర్వ్ చేయడానికి ట్రై చేసుకోండి. ఓకే, దట్ ఈస్ వాట్ ద సిమ్యులేషన్ సర్క్యూట్ హియర్ ఈస్. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ 3 సిమ్యులేషన్ చేశాను కాబట్టి లెట్స్ స్టాప్ ద సిమ్యులేషన్స్ హియర్. ఓకే, సిమ్యులేషన్స్ ఆపేస్తున్నాను. అండ్ కమింగ్ సర్క్యూట్, ప్రతి సర్క్యూట్ ఏంటంటే ఇలా సిమ్యులేట్ చేసి ముందు క్లారిటీ తెచ్చుకుందాం ప్రతి సర్క్యూట్ కూడా ఇప్పటి నుంచి పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఈ సాఫ్ట్వేర్ ని ఎలా డినోట్ చేయాలి అని చెప్పి. ఓకే, లెట్స్ క్లోజ్ దిస్ సిమ్యులేషన్స్, చేంజెస్. ఓకే, ఓకే, be on the line. ఇప్పటి నుంచి కొంత టైం పడుతుందమ్మా. ఒకవేళ మీకు 10 minutes అన్నది అటు ఇటు అవుతుంది క్లాస్ అన్నది, ఎందుకంటే కొంత ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూసింది ఏంటంటే సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో అబ్జర్వేషన్ చేసాం మనం. ఓకే, వాట్ యూ హ్యావ్ డన్ హియర్ ఇస్ దట్ ప్రతి చోట కూడా వేవ్ ఫామ్ ఎలా వస్తుందని చెప్పి చూసాం. ఓకే, అయితే ఆ చేంజెస్ లో ఫస్ట్ ఏంటంటే, ఓకే, ఫస్ట్ ఆర్ లోడ్ లో ఏంటంటే ఇది నార్మల్ సప్లై వోల్టేజ్ అనుకోండి, ఇంకా నెగిటివ్ సైకిల్ ఏమి ఉండదు మనకి, ఓన్లీ సప్లై వోల్టేజ్ అయితే 90 degrees అని చెప్తున్నాం తప్ప మనం దాన్ని ఏమని పిలుస్తున్నాం, ఆల్ఫా. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది ఆర్ లోడ్ లో వస్తున్న వేవ్ ఫామ్, తర్వాత 0 అయిపోతుంది. ఓకే, అంటే ఇది ఆల్ఫా, ఇది పై. ఓకే, ఇప్పుడు దీని యొక్క యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు మనకు ప్రాబ్లమ్స్ లో కానీ లేకపోతే థియరీలో అయినా కూడా. మీరు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే V0 ఈజ్ ఈక్వల్ టు 1/2π 0 to π 2π 0 to 2π, ఏదైతే VS ముందు VS కాబట్టి dωt అని చెప్పి రాసుకుంటాం. ఓకే, 1/2π అలాగే ఉంచేస్తాం, చేంజ్ చేయం, ఎందుకంటే ఎంటైర్ మళ్ళీ టైం పీరియడ్ ఇక్కడ 2π
మళ్ళీ ఇది ఎక్కడ నుంచి రిపీట్ అవుతుంది, ఇదిగోండి ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంటుంది నెక్స్ట్ సైకిల్ అనమాట. ఎంటైర్లీ 2π కాబట్టి టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π కాబట్టి 2πకి ఒక సైకిలే వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, అందులో ఓన్లీ ఎక్కడ నుంచి వస్తుంది మనకి వేవ్ ఫామ్, ఆల్ఫా నుంచి పై. ఈ ఆల్ఫా అన్నది నేను ఇక్కడ 90 తీసాను. ఆల్ఫా అన్నది ఈ వేవ్ ఫామ్ లో 90 degrees, కానీ ఆ 90ని ఇక్కడ కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు ఆల్ఫా అనే చెప్పి తీసుకోండి, పై విఎం సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, Vm/2πని కామన్ తీసేసి బయట రాసాను. ప్రతిసారి డెరివేషన్ చేయాలి, ప్రతి వేవ్ ఫామ్ కూడా ఎక్కడ నుంచి వస్తుంది అన్నది డెరివేషన్ చేయాలి. అండ్ దిస్ వన్ విల్ బి ఆల్ఫా 2π సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ. ఆ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏమొస్తుంది, మైనస్ కాస్. ఓకే, మైనస్ కాస్ ఒమేగా టీ ఇంటూ ఆల్ఫా 2π అనమాట. ఓకే, అండ్ వీ కెన్ రైట్ దిస్ అన్ యాజ్ Vm/2π కాస్ ఆల్ఫా మైనస్ కాస్ పై అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ విల్ ఫైనలీ గెట్ Vm/2π కాస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ -1. వాల్యూ పెట్టి చూడండి, మీకు -1 వస్తుంది. అండ్ ఫైనల్లీ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది, V0 Vm/2π 1 + cos ఆల్ఫా వస్తుంది. ఇది దేనికి యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్, ఆర్ లోడ్ కి మాత్రమే. ఎందుకు, నేను ఇక్కడ గీసింది ఏంటంటే ఆర్కే గీసాను నేను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే గీసాను, ఆల్ఫా నుంచి పై వరకే గీసాను. అదే నేను ఆర్ఎల్ లోడ్ అంటే వేవ్ ఫామ్ ఏం గీయాలి, మళ్ళీ ప్రతిసారి మీకు ఆ క్లారిటీ వచ్చాయి. ఎక్కడ నుంచి అయితే ట్రిగర్ అవుతుందో అక్కడ నుంచి నెగిటివ్ పార్ట్ కూడా వస్తుంది. నెగిటివ్ పార్ట్ ని బీటా వరకు, ఇది పై వరకు, ఇది ఆల్ఫా. దీనికి యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది ఏంటిది, ఆర్ఎల్ లోడ్ కి. ఓకే, ఫైనల్లీ ఆర్ఎల్ఈ లోడ్ కి కూడా V0 ఏమొస్తుంది, ఇక్కడ ఫస్ట్ ఏదైతే బ్యాటరీ వోల్టేజ్ ఉంది చూసారా, దాన్ని ఈ అనుకుంటున్నాను బ్యాటరీని. అండ్ ఎక్కడ నుంచి అయితే ట్రిగర్ అవుతుందో అది, అండ్ దాని యొక్క స్ట్రెంత్ బీటా. ఇది పై, ఇది ఆల్ఫా, ఇది 0. మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ వరకే కాబట్టి సైకిల్ మనకి, దీని వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ప్రతిసారి యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మీరు ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్, ఇప్పుడు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చింది, యావరేజ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, I0 = V0/R. ఎందుకు ఆర్ లోడ్ కదా, జస్ట్ ఓమ్స్ లో రాసేసి పెట్టేసేయచ్చు. అంటే ఏమొస్తుంది, Vm/2πR 1 + cos ఆల్ఫా. ఆ ఆల్ఫా ఏదైతే అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇంకా ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేటప్పటికి, ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ ని VRMS అని చెప్పి పిలుస్తాం దీన్ని. దీనికి ఫార్ములా ఏంటంటే V0R = 1/2π 0 to 2π VS dωt హోల్ పవర్ 1/2 ఉంటుంది ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి మళ్ళీ సేమ్ టు సేమ్ 1/2π ఆల్ఫా టు పై వరకు మాత్రం, ఎందుకంటే ఇక్కడ ఆర్ లోడ్ కి మాత్రమే చేస్తుంది. ఓకే, Vm² sin² ωt dωt ఎంటైర్ హోల్ పవర్ 1/2. ఆ 1/2ని మనం అవతలకి తర్వాత రాసుకుందాం. V0² అని చెప్పి రాసుకోవచ్చు కావాలనుకుంటే 1/2ని Vm²/2π ఆల్ఫా 2π sin² నేను రాసుకోవచ్చు 1 - cos 2ωt/2. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఇది మీకు కొంత ఇంపార్టెంట్ ఇక్కడ, dωt అంతే. ఓకే, ఎందుకంటే స్క్వేర్ అనేది అవతల పంపించేసాం కదా. ఇప్పుడు ఆ 2ని కూడా బయటికి తీసుకొచ్చేద్దాం. Vm²/4π ఆల్ఫా 2π 1 - cos 2ωt dωt. Okay, this is what we are getting here. Now we have to apply Vm²/4π. దీనికి ఫస్ట్ దానికి అప్లై చేశారనుకోండి, వస్తుంది ωt వస్తుంది, దాని యొక్క డెరివేటివ్ అది ఇంటిగ్రేషన్. దీనికి -sin 2ωt/2 వస్తుంది. దీనికి ఇంకా ఏం అప్లై చేయాలి, లిమిట్స్ మనకి ఆల్ఫా 2π అప్లై చేయాలి. ఓకే, మీనింగ్ ఫైనల్లీ 1/1 స్లోగా అప్లై చేద్దాం. Vm²/4π. ఓకే, అండ్ దిస్ వన్ విల్ బి π - ఆల్ఫా ప్లస్ sin 2 ఆల్ఫా minus sin 2π/2 వస్తుంది. ఇదంతా కూడా ఆర్ఎంఎస్ వోల్టేజ్ స్క్వేర్ ఉంది ఇంకా. ఓకే, నెక్స్ట్ Vm²/4π π - ఆల్ఫా
ప్లస్ sin 2π అంటే 0. ఓకే, sin 2 ఆల్ఫా బై 2 హోల్. ఓకే, ఇప్పుడు ఆర్ఎంఎస్ వోల్టేజ్ డైరెక్ట్ గా రాయమని అడిగితే V0R is equal to Vm square by 2π, 4π pi minus alpha plus sin 2 alpha by 2 whole power 1/2. ఇది ఈ వాల్యూస్ అన్నది మీరు గుర్తుపెట్టుకుంటారా లేకపోతే డెరైవ్ చేసుకుంటారా అన్నది మీ ఇష్టం. ఇప్పుడు ఆర్ఎంఎస్ కరెంట్ అడిగారు అనుకోండి, I0R is equal to V0R by R డైరెక్ట్ గా రాసేసేయచ్చు. ఏదైతే మ్యాగ్నిట్యూడ్ వచ్చిందో అదే ఇక్కడ రాసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ వాట్. ఈ రెండు ప్రతి సర్క్యూట్ కి కూడా మీరు వేవ్ ఫార్మ్స్ గీయాలి. అంటే ఇక్కడ సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కంప్లీట్ చేశాను నేను. ఇందులో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో ఆర్ లోడ్ కి చేశాను నేను. ఆర్ లోడ్ లో V0 ఎంత, యావరేజ్ అవుట్పుట్, I0 ఎంత, V0R ఎంత, I0R ఎంత, మ్యాగ్నిట్యూడ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇండక్టివ్ లోడ్ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో దాని యొక్క, ఇప్పుడు 12 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో ఏం లేదు, మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ వాల్యూస్, స్టార్టింగ్ వాల్యూస్ అదే. V0 is equal to 1/2π 0 to 2π VS dωt. ఓన్లీ నేను చేయట్లేదు, జస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. 1/2π ఆల్ఫా టు పై అని పెట్టాము, కానీ పై వరకు కాదు, ఇక్కడ బీటా వరకు ఉంది వేవ్ ఫామ్. నెక్స్ట్ బీటా Vm sin ωt dωt. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ కూడా మీరు ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ ఇది రెండు ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఫైనలీ సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో ఒక చిన్న సిమ్యులేషన్ కూడా ఉంది. దాన్ని ఫ్రీ వీలింగ్ డయోడ్ సిమ్యులేషన్ అంటాం అనమాట. అది కూడా చేసి ఆర్ఎల్ఈ లోడ్ లో మీకు కొంత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆర్ఎల్ఈ లోడ్ లో ఏంటి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పి చూద్దాం. ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి అక్కడ కూడా యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్, ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ చాలా డీటెయిల్డ్ గా డెరివేషన్ చేస్తాను నేను. దాని యొక్క అడ్వాంటేజెస్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ చూసి, ఎందుకు నేను హాఫ్ వేవ్ రెక్టిఫైర్ చాలా డీటెయిల్డ్ గా వెళ్తాను, ఎందుకంటే ఇది చాలా చిన్న సర్క్యూట్. ఈ చిన్న సర్క్యూట్ నే మనం డీటెయిల్డ్ గా చదివామని అనుకోండి. ఓకే, చిన్న సర్క్యూట్ ఇది, గీయడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది, పెద్ద ఏం లేదు ఇక్కడ. ఓకే, సిమ్యులేషన్ కూడా చాలా ఈజీ. ఓకే, ఇన్ కమింగ్ క్లాస్ వీ విల్ గో ఫర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, సెమీ కంట్రోల్ రెక్టిఫైర్, 3-phase రెక్టిఫైర్, 3-phase హాఫ్ వేవ్, 3-phase ఫుల్ వేవ్, 3-phase సెమీ కంట్రోల్ రెక్టిఫైర్, ఇలా దాదాపు 6 సర్క్యూట్స్ ఉన్నాయి. అందులో కూడా మళ్ళీ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రీ వీలింగ్ డయోడ్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సోర్స్ ఇండక్టెన్స్ అండ్ లోడ్ ఇండక్టెన్స్ వల్ల ఎలా మీకు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది అన్నది కూడా అబ్జర్వ్ చేద్దాం, ప్రతి సర్క్యూట్ ని సిమ్యులేట్ చేసి. లెట్స్ స్టాప్ ద క్లాస్ హియర్. ఓకే, నేను ఇంకా డెరివేషన్ చేయలేదమ్మా. ఆర్ఎల్ లోడ్ కి డెరివేషన్ అన్నది రేపు చేస్తాను. ఇప్పుడు ఓన్లీ ఆర్ లోడ్ కి మాత్రమే డెరివేషన్ చేశాను. ఇక్కడ I0 R0 సేమ్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా వేవ్ ఫార్మ్స్ కూడా చూపించాను, మీకు ఆ క్లారిటీ ఉండాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ డైరెక్ట్లీ ఆన్ వాట్సాప్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.